బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ వివాదం రాజుకుంది. ఫ్రీ పార్కింగ్ స్థలంలో పెయిడ్ పార్కింగ్ పెట్టడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ హైదరాబాద్ అనే యాప్ నుంచి కట్టమని కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కాకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్స్ అధికంగా ఉన్నాయి, పార్కింగ్ కు డబ్బులు వసూలు చేయడం అన్యాయం అంటున్నారు వాహనదారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇటు మెట్రో సిబ్బందితో అక్కడ ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలంటూ కూడా మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ముందులో అన్ని ఫ్రీ 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 అన్నారు. వాష్రూమ్స్ నుంచి మొదలుపెట్టి, అవును వాష్రూమ్స్ టాయిలెట్స్ నుంచి మొదలుపెట్టి పార్కింగ్ వరకు కూడా ఫ్రీ సిస్టమ్ చూసాం. కొద్ది రోజుల క్రితమే ఇటు ముఖ్యంగా టాయిలెట్స్ కి సంబంధించి అంటే వాష్రూమ్స్ కి సంబంధించి ₹5 వసూలు చేస్తున్న సందర్భం మీద ఇటు ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమైంది, ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు ఈ ఫ్రీ పార్కింగ్ కి సంబంధించి డబ్బులు వసూలు చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజువల్లో మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ 2 వీలర్ కి సంబంధించి అలాగే ఇటు 4 వీలర్ కి సంబంధించి 2 వీలర్ కి సంబంధించి 2 గంటలు మినిమం స్టే చేసినా సరే ₹10 పార్కింగ్ ఫీజు కట్టమని అంటున్నారు. అట్ ద సేమ్ టైం 8 గంటల వరకు చూసుకుంటే ₹25. ఇది కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే, అంటే 2 వీలర్స్ కి మాత్రమే. అలాగే 12 గంటల వరకు ₹40 కట్టాలి. ఆ తర్వాత ప్రతి గంటకు ₹5 పెరుగుతూ ఉంటుంది. ఇక 4 వీలర్స్ కి సంబంధించి దీనికి సంబంధించి చూసుకుంటే 2 గంటల మినిమం 2 గంటలు ఉంటే కనుక ₹30 కట్టాల్సి ఉంటుంది. అలాగే 8 గంటల వరకు చూసుకుంటే ₹75 కట్టాలి. అలాగే 12 గంటల వరకు ₹120. ఆ తర్వాత ప్రతి గంటకు ₹15 పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకా ఆఫర్ కూడా ఇచ్చారండి. అదే మంత్లీ పాసెస్ అవైలబుల్ 40% డిస్కౌంట్ ప్రైస్ అంటూ కూడా మంత్లీ ఆఫర్ ఇచ్చారు. ఫర్ లాట్ పార్కింగ్ ఇష్యూ కాంటాక్ట్ అంటూ వేరే నెంబర్ ఇచ్చారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వెహికల్ థెఫ్ట్ డ్యామేజ్ యాక్సెసరీస్ అంటూ కూడా చెప్పిన సందర్భం. ఇంకా దేనికి ఇంత డబ్బులు వసూలు చేసి, అవును వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అంటున్నారు ఫర్ యువర్ వెహికల్ థెఫ్ట్ డ్యామేజ్ యాక్సెసరీస్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. అలాంటప్పుడు ఇంకా పార్కింగ్ అర్థం ఏంటి అంటూ కూడా ఇటు ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారు ఫ్రీ నుంచి పోయేందుకు. ఒకసారి అక్కడ ఎటువంటి వాగ్వాదం జరుగుతుందో చూద్దాం. All of a sudden these things are happening. Only the board has been quit. There is no intimation in prior, and the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they're not even getting this seat. To be frank, I will wait every day. I'll wait 20 minutes. It is not only my problem. Everyone, all the interest should be asked. We are the people who are paying regularly tax. There are big people who are not paying the tax. There is lots of black money. Professional tax is happening, and according to the slab rates, we are paying the tax. ఈ నుంచి లాస్ట్ స్టేజ్కి 1 అవర్ జర్నీ, ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మాకు ట్రావెలింగ్కి 3 అవర్స్ పోతుంది. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ అంటే మళ్ళీ మళ్ళీ అయితే అది ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వాళ్ళు ప్రధానంగా అడుగుతోంది ఒకటి, ఇంటిమేషన్ లేకుండా ఎలా పెంచేస్తారు. అలాగే ట్రావెలింగ్కి సంబంధించి మెట్రోని ఎందుకు ఆఫ్ చేసుకుంటాం, ట్రాఫిక్ ఉంటుందని. ట్రాఫిక్కి సంబంధించి ఒక దూరం నుంచి దూరం ప్రయాణం చేసినప్పుడు గంటల తరబడి ఆ ట్రాఫిక్ విషయంలోనే మేము తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఎలా రేట్లు పెంచుతారంటూ కూడా వాళ్ళు అక్కడ మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రయాణికుల నుంచి ఉవ్వెత్తున నిరసన వ్యక్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు మెట్రో సిబ్బంది ఏమంటున్నారు, ఈ టారిఫ్స్ విషయంలో కావచ్చు లేకపోతే రేట్ల విషయంలో కావచ్చు ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ ని పూర్తిగా ఎత్తివేశారు. పెయిడ్ పార్కింగ్ ని పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంతో మెట్రో ప్రయాణికులకు మరింత భారం పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనం ఒకసారి రేట్ల పట్టికలు పరిశీలిస్తే 2 వీలర్స్ కు ₹10, 20 ₹40, 4 వీలర్స్ కి 30, 75, 105 అంటే మాక్సిమం ₹105 పార్కింగ్ ను చేస్తే అంటే మెట్రో రేట్లు, మెట్రో ట్రైన్ రేట్స్ దీనికి సమానంగా కనిపిస్తున్నాయి. మెట్రో ప్రయాణంతో పాటు ఈ అధికంగా
పార్కింగ్ ఫీజు ఎలా పే చేయాలంటూ అక్కడ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పెయిడ్ పార్కింగ్ ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సచిన్ రైట్ సాగర్, ఒక్కసారి మీరు లైన్లో నుండి ప్రయత్నం చేయండి. ఈ పెయిడ్ పార్కింగ్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ హైదరాబాద్ నుంచి మాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు, రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఈ పెయిడ్ పార్కింగ్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకేమనిపిస్తోంది? గత కొద్ది రోజులకి అంశానికి సంబంధించి ఎక్కడా చర్చ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మెట్రో ప్రయాణికులు కూడా ఇదే అంశాన్ని ఇన్ఫాక్ట్ ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ ఇంటిమేషన్ లేకుండా ఇలా రేట్లు పెంచడం సమంజసం కాదు. మెట్రోని ఎందుకు ఆప్ట్ చేసుకుంటాం? దూర ప్రయాణాలకు సంబంధించి దాదాపు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు. ఆ నేపథ్యంలో మీరే కదా పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఆ పార్కింగ్ సౌకర్యం కల్పించారనే నేపథ్యంలో మేము మెట్రోను ఆప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా మీద రేట్ల భారాన్ని పెంచడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ నుంచి ఉవ్వెత్తున నిరసన గళం వ్యక్తమవుతోంది. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మెట్రో రేట్లు పెంచడం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? రేట్లు పెంచచ్చా, లేకపోతే రేట్లు తగ్గిస్తే కరెక్టా, లేకపోతే పూర్తిగా ఎత్తేయాలా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సాగర్, ఒక్కసారి రేట్ల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారా? అంటే ఎందుకు ఇటు ప్రయాణికుల నుంచి అంత ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది? ఏ కారణాలు వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది? సాగర్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే మెట్రో టికెట్ ప్రైజ్లే అధికంగా ఉన్నాయని ఇప్పటికే ప్రయాణికులకు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోసారి మెట్రో అధికారులు ఈ పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం, అంటే ఇప్పటి వరకు ఉచితంగా పార్కింగ్ ఉండే మెట్రో ప్రయాణికుల కోసం, అయితే ఈ పార్కింగ్ ఫీజులు పెట్టి మరోసారి అంటే మరింత ప్రయాణికులను దోచుకునే విధంగా ఈ అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సచిన్, అయితే ఇక్కడ టూ వీలర్ కి మినిమం 2 hours కి 10 రూపాయలు, అప్ టు 8 గంటల వరకు 25 రూపాయలు, 12 గంటల వరకు 40 రూపాయలు. అంటే మెట్రోలో ఇక్కడ నుంచి చాలా దూరం ప్రయాణించే వారికి ఇది అత్యంత భారంగా మనం చెప్పుకోవచ్చు. సచిన్, అయితే 4 వీలర్స్ కోసం ఒకసారి మనం పరిశీలిస్తే 2 గంటలకు 30 రూపాయలు, 8 గంటలకు 75 రూపాయలు, దాంతోపాటు 4 వీలర్స్ కి 12 గంటలకు 120 రూపాయలు. అంటే ఇది మరింత ప్రయాణికులకు భారంగా, అంటే మెట్రో ప్రయాణికుల మీద ఇది అధికంగా భారం పడవచ్చు. అంటే మెట్రో ప్రయాణాలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు దీని మీద అధికారులు కానీ మెట్రో అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. సో ఇది రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అనేది ఇంకా మనం వేచి చూడాల్సిందే. సచిన్ రైట్, పార్కింగ్ షుడ్ బి ఫ్రీ అంటూ కూడా నరేష్ ఆయన పోస్ట్ చేయడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాగర్, మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. ఎవరు ట్రావెల్ చేస్తూ ఉంటారు? దాదాపుగా వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ ప్రయాణికులు చెబుతున్న మాటే. ఎందుకంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఉద్యోగ అవసరాల కోసం. ఇటు మియాపూర్ నుంచి ఇన్ఫాక్ట్ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వస్తూ ఉంటాం, నాగోల్ నుంచి రాయదుర్గ్ వస్తూ ఉంటాం. ఎలా కాదన్నా, అవును ఎలా కాదన్నా కనీసంలో కనీసం గంట ప్రయాణానికే పోతుంది. వెళ్ళడం 1 గంట, రావడం 1 గంట, అంటే 2 గంటలు. దీంతో పాటు ఉద్యోగ సమయాలు కావచ్చు, సందర్భం కావచ్చు, లేకపోతే ఉద్యోగ వేళలు కావచ్చు. ఆన్ యావరేజ్గా 8 లేకపోతే 9 గంటలు అనుకుందాం. దాంతోపాటు ఇన్ఫాక్ట్ లొకేషన్, అంటే జాబ్ చేసే లొకేషన్ నుంచి మెట్రో స్టేషన్ కావచ్చు, లేకపోతే మెట్రో స్టేషన్ నుంచి ఇంటి వరకు కావచ్చు. దాదాపుగా అటు ఇటు ఒక అరగంట యాడ్ చేసుకున్నా, ఒక్కసారి టైమింగ్స్ని యాడ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఉద్యోగ వేళల్లో ఆన్ యావరేజ్గా 9 hours అనుకుందాం, ఏది చేరుకునే టైం వరకు. దాంతోపాటు ఇంటి నుంచి కావచ్చు, లేకపోతే ఆఫీస్ నుంచి మెట్రో లొకేషన్కి చేరుకోవడం అటు 15 minutes, ఇటు 15 minutes, ఇది ఒక ½ an hour అనుకుందాం. అంటే ఇక్కడ దాదాపు 9.5 hours అవుతుంది. దీంతో పాటు మెట్రో ట్రావెలింగ్కి సంబంధించి ఇంకా పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 1 గంట అనుకుందాం, ఆన్ అండ్ యావరేజ్గా 1 గంట అనుకుందాం. అటు ఇటు 2 గంటలు, అంటే దాదాపుగా ఇక్కడే 11:30 నుంచి 12 గంటలు అయిపోతుంది. అంటే ఇదే ప్రయాణికులు క్వశ్చన్ చేస్తున్నారు. సాధారణంగా మెట్రో ఎవరు యూజ్ చేస్తారు అనే అంశానికి సంబంధించి ప్రస్తావించినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఉద్యోగార్థం ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగస్తుల మీద మరింత పెనుభారంగా మారుతుంది. ఒక రోజుకి సపోజ్ మియాపూర్ నుంచి ఇటు ఎల్బీ నగర్ అనుకుందాం, ఆన్ అండ్ యావరేజ్గా ఇక్కడ 60 రూపాయలు టికెట్ ఉండే సందర్భం. ఇలా రోజుకి రానుపోనే మాకు 120 రూపాయలు అవుతోంది. ఇప్పుడు ఈ 120 రూపాయలకి ఇప్పుడు ఈ రేట్ యాడ్ అయింది అనుకుందాం. అంటే 2 వీలర్స్కి ఎగ్జాంపుల్ 2 వీలర్కే 12 గంటలు. ఎందుకంటే మనం మాట్లాడుకున్న సందర్భం చూస్తే 12 గంటలు అంటే 40 రూపాయలు. అంటే ఒక్క రోజుకి 40 రూపాయలు, అంటే రోజుకి మాకు 160 రూపాయలు పడుతోంది. 160 ఇంటూ ఇటు 30 నుంచి 4 కలుపుని 8 తీసేద్దాం. అంటే దాదాపుగా మీరు ఆన్ అండ్ యావరేజ్గా 24
24 రోజులు అనుకుందాం. ఒకసారి ఆలోచించండి, ఒక మనిషి మీద ఎంత భారం పడుతుందో ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఒకవేళ అంతకు మించి ఎక్కడికైనా బయటకు వెళదామనుకున్నా, లేకపోతే పార్కింగ్కి సంబంధించి ఇంకా గన్ షాట్గా రావాలి, లేకపోతే పార్కింగ్ ఫీజు పెరిగిపోతూ ఉంటుందని చెప్పి ఒక భయాందోళన కూడా మాలో ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ వాళ్ళు రిలాక్సేషన్ గురించే కాదు, కంప్లీట్గా ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలి. మెట్రో కాన్సెప్ట్ మీరు అదే తీసుకొచ్చారు కదా. ఇన్ఫాక్ట్ ఎందుకంటే దూర ప్రయాణాలకు సంబంధించి వెసులుబాటు తీసుకురావడంలో భాగంగా ఇదే అంశానికి సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వాలంటూ కూడా ప్రయాణికులు చెబుతున్న సందర్భం. ఒక్కసారి క్యాలిక్యులేటర్ తీసుకొని 160, అవును మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా రాను పోను 60-20 అనుకుందాం. కన్సెషన్ ఒక 10% ఇస్తున్నారు కాబట్టి అరౌండ్ 50 వేసుకుందాం. పోనీ 50 × 24 అదొకసారి చేసే ప్రయత్నం, అంటే 100 × 24 అంటే ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తికి సంబంధించి దాదాపుగా 100 × 24 రోజులు వేసుకుంటే కనుక ఆలోచించండి ఎంత అవుతుందో. దాదాపు 2400 కేవలం మెట్రోకి సంబంధించి పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఇక్కడ సామాన్య మానవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మెట్రోకి సంబంధించి జరుగుతున్న పార్కింగ్ ఫీజు మీద ఆలోచించాలి, పునరాలోచన చేయాలి. కేవలం 40 రూపాయలు అనుకుందాం. పోనీ 40 రూపాయలకు సంబంధించి క్యాలిక్యులేషన్ వేసే ప్రయత్నం చేద్దాం. ఈ 40 ఆన్ అండ్ యావరేజ్గా, ఎందుకంటే నెలకి 30 రోజులు అనుకుందాం, 30లో 8 రోజులు తీసేద్దాం. ఎందుకంటే సాటర్డే సండే కూడా వీక్ ఆఫ్ అనుకుంటే ఈ 2 రోజులు కూడా తీసేస్తే 8 రోజులు, అంటే 22 రోజులు. అంటే కేవలం పార్కింగ్కి నెలకి 800 నుంచి 900 కట్టాల్సి వస్తుంది అనేది ఇక్కడ సగటు ప్రయాణికుడు చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఇన్ఫాక్ట్ మెట్రో రైల్ దీని మీద ఎటువంటి రివ్యూ చేస్తుంది, ఎటువంటి కన్సెషన్ ఇస్తుంది, లేకపోతే పూర్తిగా ఎత్తేసే ప్రయత్నం చేస్తుందా? వేచి చూద్దాం.